దేవుని బిడ్డగా మనకు అప్పచెప్పిన బాధ్యత ఏంటి? నేను బ్రతికితే క్రైస్తవుడను, చనిపోతే క్రీస్తు యేసుని కలిగిన వాడును. నా కుటుంబం జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదనంటిని. ఎన్ని ఆటంకములను, ఎన్ని భయములు కలిగినను అన్ని పోవును, నీవు నాక్కడ నున్న నిజమిది రక్షక. మన బాధ్యత సువార్త ప్రకటించవలసిన భారము నా పైన ఉంది. సువార్త లేదు, పాడు లేదు. పక్కింటోడు ఇది ఇది చింత, అబ్బు అందమైన చీర కట్టిందే, ఎటో ప్రయాణం, నీకెందుకేటైంది? నీ కుటుంబం సంగతి ఏంది? నీ సంగతి ఏంది? నీకు తెలిసిన మనం ఏం తెలియనట్టుగా ఉంటాం. ఇది కాదు కావాల్సి. నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసుకో, ఎదుటివాని కంటిలో కలుసును. నీవు ప్రభుని శోధిస్తూ ఆ శోధన ద్వారా అడవిలో సంహరించబడ్డారు. కనాను దేశానికి చేరల. ఈ అన్యాయపు గృహ నిర్వాహకత్తుడు తాను చేసిన పని గమనించిన వాడైతే 16వ అధ్యాయం, లూకా సువార్త 16వ అధ్యాయం మొదటి వచనం నుండి గమనిద్దాం. ఇట్లా నేను అతని యొద్ద వాని మీద నేరము మోపబడగా ఏమిటి? ఆ గృహ నిర్వాహకుడు తనలో తాను కనుక ఏమి చేతును త్రవలేను. ప్రియులారా, ఇదండి నమ్మకంగా యజమానుడైన యేసు దగ్గర సంఘమనే విశ్వాసము కలిగి నమ్మకత్వంతో ఉండవలసిన ఈ సంఘం, ఈ విశ్వాసి దేవునికి ఏమైంది? మోసం చేస్తూ నేరారోపణ కలిగిన సంఘం. నేరారోపణ కలిగిన పెత్తందారితనం తీసేస్తే అసలు రూపం బయటపడింది. పెత్తందారితనం తీసేస్తే పెత్తనం కోసమే చర్చెస్ను చీల్చిన, కుటుంబాలు చీల్చిన. ప్రియులారా,